ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ కానున్నారు. జగన్ ఉన్నట్టుండి హస్తినకు బయలుదేరనుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు విశాఖ నుంచి పాలన కొనసాగించే అంశం గురించి ఢిల్లీ పెద్దలకు జగన్ సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఏంటి సడన్గా సీఎం ఢిల్లీ టూర్ పై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? మరో పక్క విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని చెప్పేసిన కొద్ది రోజుల్లోనే సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రవి, ఈ రోజు ఏదైతే 4:30 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి బయలుదేరి 7-15 నిమిషాల కల్లా ఢిల్లీ చేరుకుంటారు. ఈ రోజు ఢిల్లీ చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి అధికార గృహం జన్పదలో ఈ రోజు బస్ చేసి రేపు ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రితో భేటీ కానున్నారు. ప్రధానమంత్రితో భేటీ అనంతరం హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా భేటీ కానున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి ఉన్నట్టుండి సడన్ గా ఏదైతే బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ రోజు బయలుదేరడం చూసుకుంటే రాజకీయ వర్గాల్లో ప్రధానంగా అయితే చర్చ నడుస్తుంది. ఏదైతే అధికార వర్గాలు అయితే మాత్రం ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే జూలై నుంచి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన చేస్తానని చెప్పేసి ఇప్పటికే మంత్రులందరికీ కూడా స్పష్టం చేశారు. దీంతో పాటు ఆ రోజు ఆ గ్లోబల్ సమ్మిట్ కి ఇచ్చేసినటువంటి కేంద్ర మంత్రులు కూడా చెప్పిన పరిస్థితి అయితే చూస్తూనే ఉన్నాం. వీటన్నిటి నేపథ్యంలో వారందరికీ అక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ ప్రధానమంత్రికి కానీ వారందరికీ కూడా ఏదైతే ఆ పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వారితో ప్రధానమంత్రి గారితో వివరించనున్నట్టున్నారు. దీంతో పాటు కావాల్సినటువంటి అంటే అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ లో కావాల్సినటువంటి ఏదైతే ప్రాజెక్టులు కానీ వాటన్నిటిపైన కూడా నిధులు మంజూరు చేయాలని చెప్పేసి అవి కూడా కోరే విధంగా అయితే ప్రధానమంత్రి వెళ్తున్నారని చెప్పేసి అధికారికంగా అధికార పక్షం అయితే మనకు చెప్తున్న మాటల. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు అయితే మరొక విధమైనటువంటి ఇక్కడ వాదన అయితే ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది. ఏదైతే ఇప్పటికే లిక్కర్ కేసులో ఎంపీ అయినట్టు వైఎస్ఆర్ ఎంపీ అయినట్టు మాగుంట శ్రీనివాస్ రెడ్డి అరెస్టు, దీంతో పాటు ఇక్కడ సిబిఐలో అరెస్టుకి సిద్ధంగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ కేసుల నుంచి తప్పించడానికి ప్రధాని కలుస్తున్నారని చెప్పేసి కూడా వీరైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక చర్చ అయితే నడుస్తున్నట్లు ప్రధానంగా తెలుస్తుంది రవి. దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు ఆ పరిపాలనకు సంబంధించిన అవన్నీ పెండింగ్ ప్రాజెక్టులు, దాంతో పాటు ఇప్పుడు బడ్జెట్ లో ఏదైతే రావాల్సినటువంటి దాదాపు 41,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ట్యాక్స్ రూపంలో రావాల్సినటువంటి అవి కూడా నిధులు కూడా రావాల్సిన వాటిపైన కూడా చర్చించాక సుదీర్ఘంగా అయితే ప్రధానమంత్రి గారికి వివరించి అవి కూడా రిలీజ్ చేయించడానికి అయితే వెళ్తున్నట్లయితే మనకు ప్రధానమైనటువంటి సమాచారం ఉంటుంది రవి. థ్యాంక్ యూ కృష్ణ.